చాలా మంది ఏమనుకుంటారంటే పీరియడ్స్ అవుతున్న టైంలోనే బ్లీడింగ్ అవుతుంది అని. కాకపోతే ఒకసారి ముట్లు ఆగిపోయినంక దాన్ని మనం మెనోపాజ్ అంటాం. ముట్లు ఆగిపోయినంక కూడా మళ్ళీ పీరియడ్స్ ఒస్తున్నాయి. అడపదడప దేంటిది ఆన్ అండ్ ఆఫ్ అవుతుందంటే కొంతమంది వాళ్ళే మాట్లాడేసుకొని ఇది గూడా కామనే అంటే ఆగిపోయే ముందు ఇలా అవుతుంది అని చెప్పేసి వదిలేస్తుంటారు. డెఫినెట్‌గా అది కాదు. ఎప్పుడైనా ఒక లేడీకి మోర్ థాన్ 1 ఇయర్ పీరియడ్స్ రాకుండా ఉన్నట్టయితే వాళ్ళు మెనోపాజ్ రీచ్ అయినట్టు. అలా రీచ్ అయినంక మళ్ళీ పీరియడ్ లాగా కనిపించినా, బ్లీడింగ్ అయినా, స్పాటింగ్ అయినా, కొంచెమైనా లేకపోతే ఎక్కువైనా కంపల్సరీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. దీన్ని మనం పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటూ ఉంటామనమాట. దీంట్లో చాలా రీజన్స్ ఉంటాయి. కొన్ని సార్లు చాలా చిన్న పొర, అధిక పొర ఫార్మ్ అయ్యి అది పాలిప్ లాగా ఉండొచ్చు. లేకపోతే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల అట్రోఫిక్ ఎండోమెట్రైటిస్ అవ్వుండొచ్చు. లేకపోతే సార్లు ఆ లోపలున్న కండ ఏదైతే ఎండోమెట్రియం అంటామో అది థికెండ్ అయిపోయి హైపోప్లేషియా లేకపోతే ఒక రకమైన క్యాన్సర్స్‌కి కూడా తా దారి తీస్తూ ఉంటుంది. సో, కంపల్సరీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. దాని ఫర్దర్ ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. అండ్ అవసరం పడితే హిస్టెక్టమీ ప్రొసీజర్స్ లాంటివి కూడా ఆప్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది.